ఘనంగా జరిగించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూద్దామందరం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచి ఆరాధన జరిగించిన యవనస్తులకు, సహకరించిన మీ అందరికీ, పాటలు పాడిన వారికి, అదే రీతిగా వాక్యం చదివిన వారికి, ప్రార్థన చేసిన వారందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సాక్ష్యం చెప్పిన వారికి వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు వారిని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 6వ అధ్యాయం 46వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. 6వ అధ్యాయము 46వ వచనం నుండి. ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళను. సాయంకాలమైనప్పుడు ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యుద్ధకు వచ్చి వారిని దాటిపోవాలనని ఉండెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మనందరితో మాట్లాడును గాక, దర్శించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒంటరిగా ప్రార్థన చేయడం కోసము శిష్యులను హల్లెలూయా అద్దరికి వెళ్ళమని చెప్పి యేసుక్రీస్తు ప్రార్థనలోనికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నారో యేసుక్రీస్తు శిష్యులందరూ కూడా సముద్రము దాటుదామని హల్లెలూయా ఓడలో కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ప్రయాణము మధ్యలోనికి వెళ్ళిన తర్వాత గాలి ఎదురైంది. హల్లెలూయా. ఈ గాలిని బట్టి శిష్యులందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు. ఆ ప్రయాణము ముందుకు సాగడానికి ఎంత మాత్రము వీలు లేకుండా ఆ సముద్రములో ఆ ప్రయాణము ముందుకు వెళ్లకుండా గాలి వారిని ఏం చేస్తుందంటే అడ్డగిస్తా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది చూసినటువంటి దేవుడు వారి దగ్గరికి రావడం జరిగింది. హల్లెలూయా. వారి దగ్గరికి వచ్చి ఆ పరిస్థితిని అంతటిని గమనించి సముద్రము మీద నడుచుకుంటూ ఆ దోణి దగ్గరికి దేవుడు వచ్చాడు. చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక, దర్శించును గాక. హల్లెలూయా. శిష్యులందరూ కూడా పడవలో వెళ్తున్నారు. ఇది కుటుంబానికి సాదృశ్యమై ఉన్నది, సంఘానికి సాదృశ్యమై ఉన్నది, మన వ్యక్తిగత ఆత్మీయ స్థితికి సాదృశ్యమై ఉన్నది. ఈ ప్రయాణము ఎవరి చేత మొదలు పెట్టారంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు చేత పిలువబడి ప్రయాణము కొనసాగుతున్నది. చెప్పకూడదా? హల్లెలూయా. ఈ ప్రయాణము సాగుతుండగా ఈ ప్రయాణం ఎక్కడ మొదలైందంటే సముద్రపు ఈదరి నుంచి సముద్రపు ఆదరికి వెళ్ళడానికి ప్రయాణం మొదలైపోయింది. సముద్రము అంటేనే ప్రియదేవుని బిడ్డలారా ఇక ప్రాణాల పైన ఆశ వదిలేసుకునేటువంటి పరిస్థితి. హల్లెలూయా. హల్లెలూయా. సర్వసాధారణంగా భూమి మీదే చేసేటువంటి ప్రయాణాల్లో ఎక్కడైనా ఆగచ్చు, సేద తీర్చుకోవచ్చు, అలసిపోయినప్పుడు నిలిచి ఉండొచ్చు. కానీ సముద్రంలో చేసేటువంటి ప్రయాణంలో ఇక నువ్వు ఆగడానికి, నిలిచి ఉండడానికి వీలుండవు. హల్లెలూయా. సముద్రంలో నడవాలంటే భూమి పైన కాలు నిలవద్దు. ఆమేన్. ఒకవేళ సముద్రంలో నడిచేవాడు భూమి కోరుకుంటే వాడు చచ్చిపోతాడు. హల్లెలూయా. ఈ సముద్ర ప్రయాణం ఎవరిదంటే రక్షింపబడిన వారు. చెప్పకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. సముద్ర ప్రయాణం చేసే వారికి ఆధారం ఏంటిదంటే ఓడ. ఆమేన్. హల్లెలూయా.
సముద్ర ప్రయాణం చేసే వారికి ఆధారం ఓడ. ఇప్పుడు ఒకవేళ గనక ఆ ఓడలో నుంచి కాలు బయటికి పెడితే వారు బ్రతకలేని పరిస్థితి, మరలా భూమిని కోరుకోవాలనేటువంటి ఆశ ఆలోచన వచ్చిన ప్రియమైన బిడ్డలారా, ఒక నదిలో ఈత కొట్టచ్చు కానీ సముద్రంలో ఈత కొట్టి బయటికి రావాలనేటువంటి ఆలోచన కూడా చాలా దుర్మార్గము. అందులో నుంచి బయటికి రావడం చాలా కష్టం. హల్లెలూయా. కేవలం ఈతను గురించి ఆలోచించకుండా ప్రియ దేవుని బిడ్డలారా, సముద్రంలో గనక అడుగు పెడితే సముద్రంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి జలచర్మములన్నీ కూడా అందులో హాని చేసేటివి ఉంటాయి. హల్లెలూయా. పెద్ద పెద్ద తిమింగళాలు ఉంటాయి. హల్లెలూయా. భయంకరమైనటువంటి విష చేపలు ఉంటాయి. అన్ని కూడా శకెము లెక్క యేసుక్రీస్తు ఆకలి తీర్చేది, యేసుక్రీస్తుకు సుంకము కట్టే చేపలే ఉంటాయి సముద్రములో. హల్లెలూయా. యోనాను మింగిన చేపలు కూడా ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. యోనాను మింగేటువంటి చేపలు ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. మనుషులను ప్రాణముతోనే మింగేటువంటి చేపలు ఉంటాయి. పెద్ద పెద్ద తిమింగలాలు ఉంటాయి. పడవకే మింగేటువంటి గొప్ప గొప్ప చేపలు సముద్రాల్లో ఉంటాయి. ఇప్పుడు ఆ సముద్రంలో మన ఓడ ప్రయాణము జరగాలి. చెప్పగలరా? హల్లెలూయా. హల్లెలూయా. ఆ చేపలను తప్పియాలి. అందులో ఉన్నటువంటి ఇదిగో విషపూరితమైనటువంటి జలచరములన్నింటినీ కూడా తప్పించుకుంటూ అడుగు కింద పెట్టకుండా ధరిని మాత్రం చూసుకుంటూ దేవుని మాటను పట్టుకొని వెళ్ళిపోయా. అది ప్రయాణం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది చాలదన్నట్టు ప్రయాణం చేస్తుండగా గాలి వ్యతిరేకంగా లేచింది. హల్లెలూయా. మరలా అందులో అది రాత్రి కాలం. హల్లెలూయా. అందులో భయంకరమైన విషయం ఏంటిదంటే యేసుక్రీస్తు వాళ్ళతో లేడు. హల్లెలూయా. ఇదన్నిట్లో కూడా ప్రయాణం సాగుతా ఉన్నది. అయినప్పటికీ దేవుని మాటను బట్టి వారు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ మధ్యలోనికి వెళ్ళిన తర్వాత ఎదురైనటువంటి గాలి వారి ప్రయాణాన్ని ఆటంకపరుస్తా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట, ఇదిగో నీవు ముందుకు వెళ్లకుండా ఆపుతున్నటువంటి ఏదో ఒక గాలి నీకు ఎదురు కావచ్చు. హల్లెలూయా. ఏదో ఒక వ్యతిరేకత నీ ఆత్మీయ స్థితి ముందుకు పోకుండా, నీ ప్రార్థన జీవితం ముందుకు పోకుండా, నీ కుటుంబము ఆత్మీయంగా ఎదగకుండా, ఆర్థికంగా ఎదగకుండా ఏదో ఒక గాలి ఎదురు కావచ్చు. హల్లెలూయా. ఆ గాలిలో, ఆ కుటుంబ పరిస్థితుల్లో, ఆ వ్యక్తిగత పరిస్థితుల్లో నువ్వు నలిగిపోయి బాధపడి ఏడుస్తున్నా ఆ గాలి ఎందుకు ఎదురైందంటే దేవుడు నీ దగ్గరికి దిగి రావడానికి. చెప్పండి కదా. హల్లెలూయా. గాలి లేకుండా, దేవుడు లేకుండా వెళ్ళిపోతావు. గాలి ఎందుకంటే దేవుడి నీ దగ్గరికి రావడానికి. హల్లెలూయా. హల్లెలూయా. శిష్యులకు గాలి ఎదురైంది. వాళ్ళు బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు. అందరూ కలిసి ప్రయత్నించినా కూడా కొంచెం కూడా ముందుకు వెళ్ళడం లేదు. హల్లెలూయా. మరలా వెనుకకు వెళ్ళిపోదామంటే వెనుకకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఆమేన్. ఈ సముద్రపు మధ్యలో కొట్టుమిట్టాడుతున్న వారితో, నీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఆ గాలి ఎందుకంటే నిన్ను కష్టపెట్టడానికి కాదు. హల్లెలూయా. ఆ గాలి ఎందుకంటే ఆ సముద్రంలో నిన్ను ముంచడానికి కాదు. ఆ గాలి ఎందుకంటే నీకు నువ్వు దేవుడు ఉన్నాడని నిరూపించుకోవడం కోసం. చెప్పగలరా? హల్లెలూయా. ఇక్కడ ఒక మంచి మాట ఏంటిదంటే యేసుక్రీస్తు రాత్రి విని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ సంఘటన ఉదయకాలం జరుగుతూ ఉన్నది. ఇంచుమించు 4 గంటలకు. అంటే చాలా దూరం వెళ్ళొచ్చు వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తు వారిని చూశాడట. ఆమేన్. ఎట్లా చూశాడండి? వీళ్ళేమో పడవలు అడుగుతాడు, ఈయన ప్రార్థనలు ఇటువైపు. హల్లెలూయా. ఎట్లా చూడొచ్చు? హల్లెలూయా. ఎట్లా చూసింది ఎరికేనా? ఆమేన్. ఆయన కునుకడు, నిద్రపోడు. చెప్పండి కూడా. హల్లెలూయా. హల్లెలూయా. మన రాకపోకలన్నీ కూడా ఆయన హస్తగతంలో ఉన్నాయి. హల్లెలూయా. కేవలం రాకపోకలంటే తాత్కాలికమైనటువంటి ప్రయాణాల గురించి దేవుడు చెప్తలేడు. నీ రాక, నీ పోక అంత దేవుడు చూస్తూనే ఉన్నారు. చెప్పదు కూడా. మనం ఆయన స్వాధీనంలో ఉన్నాం. హల్లెలూయా. మనం కష్టపడుతూ ఉంటుండగా మన దగ్గరికి రాకుండా ప్రార్థనలో ఉండడు. నువ్వు కష్టపడితే ప్రార్థన వదిలిపెట్టైన దగ్గరికి వస్తాడు. చెప్పదు. హల్లెలూయా. మనము కష్టపడినప్పుడు, ఇబ్బంది పడినప్పుడు, మన మీదికి గాలి లేచినప్పుడు, వ్యతిరేకత లేచినప్పుడు, అయిన వారు కాని వారు అందరూ కూడా వ్యతిరేకంగా మన మీదికి వచ్చినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, నా దేవుడు నిన్ను నటి సముద్రంలో వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. హల్లెలూయా. ఆయన నడుచుకుంటూ నీ దగ్గరకు వస్తాడు.
హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు ఏమనుకుంటున్నారంటే అది సముద్రము. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు పడవేసుకొని వస్తాడు అనుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అది నీకు సముద్రం కావచ్చు, పెద్దది కావచ్చు. నీ సమస్య నీకు సముద్రం లెక్క కనబడుతుంది. ఇది ఈదలేను, దాటలేను, కష్టపడుతున్నాను, నా వల్ల కాదు, మునిగిపోతాను, ఇప్పటితో అయిపోయిందని నువ్వు అనుకుంటున్నా. హల్లెలూయా. కానీ అది నా దేవుడు నడుచు మార్గము. చెప్పగలరా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడనికేనా, మామూలుగా సముద్రం పైన ఇట్లా నడుచుకుంటూ వస్తున్నా. హల్లెలూయా. మేము ఇంత భయపడుతున్నాం. హల్లెలూయా. పరిస్థితి చూస్తేనేమో చచ్చిపోయేటట్టున్నది. హల్లెలూయా. ఎందుకు ఆయన బ్యాప్టిజం తీసుకున్నట్టున్నది. ఎందుకు ఆయన మాట నమ్మి సముద్రం ఎవడైనా పిచ్చోడ కాకపోతే సముద్రంలో పోతారా అన్నట్టున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మాత్రము ఆమేన్, హల్లెలూయా, కాలినడకల రోడ్డు మీద, హైవే మీద నడిచినట్టు ఎలాంటి భయం లేకుండా సముద్రం పైన నడుచుకుంటూ వస్తున్నావు. హల్లెలూయా. అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నమ్మితే ఇట్లనే ఉంటుంది. చెప్పగలరా? హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని జలచర్మములున్నా, ఎన్ని విష పురుగులున్నా, ఎన్ని తిమింగలాలున్నా, ఎన్ని చేపలున్నా కాళ్ళ కిందనే ఉంటాయి. ఎంత ఎగిరినా గాలి మీద పడినా ఎక్కడ పడాలి? కిందనే పడాలి. హల్లెలూయా. అయితే ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఆమేన్. నువ్వు ఆయన మాటను పట్టుకొని ప్రయాణం చేస్తే, వెళ్ళమన్న కాడికి వెళితే, చెప్పింది చేస్తే, ఆమేన్, సముద్రం నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. గాలి వ్యతిరేకంగా లేస్తా ఉన్నదా? అది ఎంత లేచినా అనగవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రం ఎప్పుడైనా చూశారు కదా? చాలా మంది చూసి. హల్లెలూయా. అయితే దానికి ఉన్నటువంటి ఆ పరిస్థితి ఎట్లుంటదంటే, ఆ అల, హల్లెలూయా, భయంకరంగా మీదకొత్తది వచ్చి కాళ్ళని దాకిపోతుంది. ఏం దాకిపోతుంది కదా? సముద్రంలో తిరిగి, అంటే అక్కడికి పోయిన వాళ్ళని చూసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. హల్లెలూయా. అది చూసేటప్పుడు ఆ అలను చూసి ఏం చేస్తారంటే ఇక వెనుకకు ఉరుకుతారు. ఆమేన్. చచ్చిపోతాం కావచ్చు. హల్లెలూయా. తీరా అది దగ్గరికి వచ్చే వరకు ఎక్కడికి వస్తుంది అంటే కాళ్ళ కాడికి వస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు కూడా తన భక్తులను ఆ రీతిగా బలపరుస్తూ ఉన్నాడు. ఈ గాలిని బట్టి నువ్వు కృంగిపోయి, బాధపడి, బలహీనపడి, యాత్ర చేయలేక, ప్రార్థన చేయలేక, అన్నం తినలేక బలహీనమై ఒకవేళ నువ్వు ఉంటే దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకు, ధైర్యం తెచ్చుకో. చదవగా. హల్లెలూయా, హల్లెలూయా. వారిని చూసి ఆ కష్టపడుతుండగా దేవుడు చూశాడట ప్రార్థనలో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనము భౌతికంగా ఏం చేస్తాం వరకైనా, మనమైతే ఏం చేస్తామంటే మన పిల్లలకు కానీ, తల్లిదండ్రులకు కానీ, మన వారికి కానీ, హల్లెలూయా, ఒకటే మాట, ఛార్జీలకు ఇచ్చి మంచిగా పోయిరా బిడ్డ. హల్లెలూయా. ఆయన ఎట్లా పోతాడో మనకు తెలియదు. నా దేవుడు ఛార్జీలకు ఇచ్చుడు కాదు, పోయేదాకా వదిలిపెట్టాడు. చెప్పదు. హల్లెలూయా. ఈ యాత్ర ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుతో మొదలు పెడతావో ఇక అద్దరికి చేరే వరకు ప్రతి పరిస్థితులు ఆయన చూసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. నిశ్చయంగా ఆయన చూసుకుంటాడు. అవసరాన్ని బట్టి మాటలతో బలపరుస్తాడు. ఒకవేళ మాటలను బట్టి బలపరచకపోయినా స్వయంగా ఆయనే దిగి వస్తాడు. హల్లెలూయా. ఆయన దిగి వచ్చాడు. అక్కడ దిగి వస్తుండగా ప్రియదేవుని బిడ్డలారా, శిష్యులు కూడా యేసుక్రీస్తును భూతం అనుకుంటారు. ఆమేన్, అనుకుంటారు. హల్లెలూయా. వాళ్ళకు మంచి చేసేటోళ్ళు ఎవరు అర్థం కాదు, చెడు చేసేటోళ్ళు ఎవరు అర్థం కాదు, అనుకుంటారు. నిన్ను అనుకుంటే నువ్వు బాధపడకు, యేసుక్రీస్తునే భూతం అనుకున్నారట. హల్లెలూయా. చదవండి, కింద మాటలు ఉంటాయి. మంచిగా చదవము, అసలైంది. భూతమని వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకూడని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వారు ఏమనుకున్నారట? భూతం అనుకున్నారట. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు పంపించిన వాడు, ఆమేన్, వారి క్షేమాన్ని కోరినవాడు, వారి మేలును కోరినవాడు. ఇప్పుడు రక్షించడానికి వస్తున్నటువంటి యేసుక్రీస్తును వారు తొందరపడి అర్థము చేసుకోక, హల్లెలూయా, భూతం అనుకున్నారట. అప్పుడు యేసు ప్రభువుకి ఏమనిపించచ్చు? హల్లెలూయా.
నేను భూతం లెక్క కనబడతానన్నారా? హల్లెలూయా. భూతమే సముద్రం నేను అర్థంగా నేను నడవనా? హల్లెలూయా, హల్లెలూయా. వారి దగ్గరికి వచ్చి వారిని పలకరించి చెప్తున్నటువంటి మాట, ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. భయపడద్దు, ఆయన భయపడద్దు అనేటువంటి మాట చెప్పిందంటే ఇక నీకు భయమే ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన కష్టకాలములో దగ్గరికి వచ్చి ఓదార్చువాడు, ధైర్యపరచువాడు, బలపరచువాడు. నువ్వు పడుతున్నటువంటి పరిస్థితులను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి ఆయన సముద్రంలో విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. వారి దగ్గరికి వచ్చి ధైర్యం తెచ్చుకో. ఆమేన్. ఎందుకు ధైర్యం? దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకో అంటే, ఇదిగో నన్ను బట్టే. చపలు కదా. హల్లెలూయా. క్రీస్తుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఖచ్చితంగా నీ సముద్ర ప్రయాణం అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉంటది. క్రీస్తుని బట్టి ధైర్యం తెచ్చుకో. నీ కుటుంబ జీవితము, తదుపరి జీవితము, శేష జీవితం అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉంటది. నీ ఆత్మీయ స్థితి కూడా క్రీస్తుని బట్టి ధైర్యం తెచ్చుకొని కొనసాగించగలిగితే అదంతా కూడా నీకు ఒక సాక్ష్యంగా ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సముద్రానికి మించినటువంటి శక్తి కలిగిన వాడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఆమేన్. సముద్రంను కనుగొంటున్నారు కానీ సముద్రాన్ని సృష్టించి మాటతో సృష్టిని చేసినటువంటి వాణ్ణి కనుగోలేకపోతున్నారు వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి భయము, కలవరము. హల్లెలూయా. మన ధైర్యము యేసుక్రీస్తు అయి ఉండాలి. ఆమేన్. యేసుక్రీస్తు పైన ఆనుకుంటే, యేసుక్రీస్తు మాట విని ఒకవేళ కనుక నీ ప్రయాణము కొనసాగించబడితే, చూడండి ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము 25వ వచనం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడదు. చప్పట్లు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. దేని మీద పడ్డదాట పునాది? ప్రయాణము దేన్ని బట్టి మొదలు పెట్టినాం? యేసుక్రీస్తును బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినను అది పడలేదట. హల్లెలూయా. దాన్ని పడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినా అది బండ మీద కట్టబడ్డది కాబట్టి పడలేదు. హల్లెలూయా. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ స్థితి దేవుని పైన కట్టుకుంటే, క్రీస్తు యేసు అనేటువంటి బండ పైన కట్టుకుంటే, నీ మీదికి తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా, ఏదొచ్చి కొట్టినా, హల్లెలూయా. మరలా చెప్పిన, కొట్టినట్టే ఏడికి రావాలి? గాలి కొట్టిన ఏడికి రావాలి? వర్షం కొట్టిన ఏడికి రావాలి? వర్షం ఎంత మీద నుంచి పడిన ఏడికి రావాలి? కాళ్ళ దగ్గరికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని కాళ్ళ దగ్గర సరిగా ఉంటే, దేవుని సన్నిధిలో సరిగా ఉంటే, ఆయన మాటను పట్టుకొని నిలబడగలిగితే, వారు వీరు చెప్పినటువంటి మాటలను బట్టి ఒకవేళ తాత్కాలికమైనటువంటి ధైర్యం నీకు ఉండొచ్చు. వారికంటే ఎక్కువ బలవంతులు కలిగినప్పుడు, కనబడినప్పుడు, ఎక్కువ బలవంతుని యొక్క మాట విన్నప్పుడు నువ్వు దిగజారిపోవచ్చు. అయితే అందరికంటే బలవంతుడైన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు మాట పట్టుకుంటే, హల్లెలూయా, ఆయనను కొట్టేవాడు ఎవడు లేడు. ఆమేన్, హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్తాను, వినండి. ప్రభు మాట్లాడను గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు పరిచర్య మొదలు పెట్టినప్పుడు వ్యతిరేకమైనటువంటి గాలి ఎన్నోసార్లు వీచింది. ఆమేన్, హల్లెలూయా. ఎంతగా అంటే యేసుక్రీస్తు మాట్లాడితే తప్పు తీసేది. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు స్వస్థపరిస్తే తప్పు తీసేది, బాగు చేస్తే తప్పు తీసేది, సూచక్రియ జరిగితే తప్పు తీసేది. ఇన్ని జరుగుతున్నా కూడా తన ప్రయాణము మెల్లిమెల్లిగా యేసుక్రీస్తు ముందుకు తీసుకుపోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రయాణ కొనసాగింపులో 12 మందిలో ఉన్నటువంటి శిష్యులతో, అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి జనసమూహముతో మంచి ప్రయాణం కొనసాగించబడుతుండగా, ఇక యేసుక్రీస్తును చివరికి చంపితే, ఆమేన్, హల్లెలూయా, ఇక చంపితే ఇతనితో ఉన్నటువంటి ఈ యొక్క సమస్య పోతది అన్నట్టుగా
వారు ప్రయత్నించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చంపాలనేటువంటి తీర్మానం వచ్చేసింది. ప్రియమిత్రులారా గమనించండి, శత్రువు చివరికి చేసేది ఏంటిదంటే ఇక చంపితే అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకై మనం చేసుకున్నది ఏంటిదంటే ఇక చచ్చిపోతే అయిపోతుంది. హల్లెలూయా. అంటే ఈ మరణమే చివరిది అన్నట్టుగా మనుషులకు అనబడతా ఉంటది, ఆలోచనలో ఉంటా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తుని మీరు ఏం చేశారంటే ఇక చంపితే అయిపోయింది, ఇతనితో ఇప్పటితో ఇతని పని అయిపోతుంది, చంపితే ఇతనితో ఇక మనకి ఎలాంటి సమస్య ఉండదు అని వారు అనుకున్నారు. చంపడానికి సకల విధమైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు సఫలులయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తును చంపే ప్రయత్నంలో సఫలులయ్యారు, చంపారు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశారు? మళ్ళీ వచ్చి చంపారు. హల్లెలూయా, హల్లెలూయా. చంపారు, చంపాలనుకున్నారు, చంపారు. ఆమేన్. ఆయన రావాలనుకున్నాడు, మళ్ళీ వచ్చింది. ఆమేన్. ఇంకేం చెప్తావు చెప్పు. ఇక ఏం చేసేది ఉన్నది? అన్నిటికంటే లాస్ట్ ఏంటిది? చంపుడు. హల్లెలూయా, హల్లెలూయా. చంపాను అయిపోయింది అనుకున్నారు, మళ్ళీ వచ్చింది. ఏం చేసేది లేదు. ఆమేన్. ఆ పునాది మీద కట్టబడాలి. చెప్పండి కదా. హల్లెలూయా. ఒకవేళ వారిని నేను చంపినా నా దేవుడు నిన్ను లేపుతాడు. హల్లెలూయా. పరిస్థితులు నేను చంపేసిన మరలా నా దేవుడు నిన్ను లేపుతాడు. ఎందుకంటే మనం కట్టబడేది బండ పైన. హల్లెలూయా. క్రీస్తు అనేటువంటి బండ పైన కట్టబడితే చనిపోయినా నువ్వు తిరిగి లేస్తా. ఆమేన్, హల్లెలూయా. అట్లని ఆయన చిత్తము లేకుండా మన తల వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా రాలిపోదట. హల్లెలూయా. షాంపులను బట్టి కాదు అది. హల్లెలూయా. షాంపులను బట్టి కాదు, ఏ షాంపూ పెట్టుకున్నా పోతే. హల్లెలూయా. ప్రతి తల వెంట్రుక రాలడానికి దేవుని చిత్తం ఉంటుంది. హల్లెలూయా. ఆ బండ మీద కట్టబడితే, ఆ పునాది మీద ఉంటే, ఆయన మాటను బట్టి బాప్తిజం తీసుకొని రక్షణలోనికి వచ్చి యాత్ర కొనసాగిస్తే, హల్లెలూయా, హల్లెలూయా, ఇక నువ్వు చావవు. ఆమేన్. ఏ పరిస్థితి నిన్ను ఆత్మహత్యకు తీసుకుపోదు, భక్తి వదిలిపెట్టడానికి తీసుకుపోదు, లేకపోతే దేవుని మార్గంలో నుండి తప్పిపోవాలని తీసుకుపోదు. ఏమవుతుందంటే అవన్నీ అంతకంతకు ఆశీర్వాదకరంగా తీసుకుపోతాయి. చెప్పండి కదా. హల్లెలూయా. గాలి లేకుండా చక్కగా సముద్రం దాటిందంటే వీళ్ళు అద్దరికి పోయి అక్కడ కూర్చొని ఇంకా అత్తలేడు అని మాట్లాడుకున్నాం. హల్లెలూయా. గాలి వచ్చింది కాబట్టి ఎప్పుడొత్తో. హల్లెలూయా. గాలి వచ్చింది కాబట్టే దేవుడు వచ్చిండు. ఆమేన్. ఆయన చూస్తూ ఉన్నాడు, ఆ పరిస్థితిని గమనించాడు. ఆ ఓడ పరిస్థితి, ఆ కుటుంబం పరిస్థితి, సంఘం పరిస్థితి. హల్లెలూయా. గమనించాడు. అది గాలి చేత అటు ఇటు కొట్టబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కొట్టబడుతున్నటువంటి సమయంలో దేవుడు వచ్చి ఆదరించాడు. చెప్పండి కూడా. ఒక మాట చూడండి, దేవుడి చిత్తమైతే యెషయా పుస్తకము 54వ అధ్యాయము 10-11 వచనాలు. పర్వతములు తొలగిపోయినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి. ఆమేన్, ఆమేన్. ఈ గాలి వాన చేత కొట్టబడుతున్నప్పుడు ఆదరణ కరువైతుంది. ఆమేన్. నెమ్మది కరువైతుంది, ధైర్యం కోల్పోతాం, బలహీనమైపోతాం, సొమ్మసిల్లుతాం. హల్లెలూయా. అట్లాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును. చెప్పండి కదా. నీలములతో నీ పునాదులను వేయుదును. చెప్పండి కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా కూడా యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. ఆదరణ లేక కొట్టబడుతున్నావా? గాలి వాన చేత ప్రయాసపడుతున్నావా?
అయితే వారందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మరలా నేను నీ పునాదులను కడతాను. చెప్పండి కూడా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మాట నమ్మిన వాడు ఎప్పుడు నష్టపడా. హల్లెలూయా. అదే రీతిగా ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని నమ్ముకున్న వారు ఎంత మాత్రం నష్టపోరని చేతులెత్తారు. హల్లెలూయా. ఈ నమ్మకంలో కూడా నమ్మకం లేదా? మంచిగా చేతులెత్తారు. ఇక దేవుని నమ్మకపోతే ఎందుకు వచ్చి కూర్చున్నట్టు? హల్లెలూయా. దేవుని నమ్ముకున్నవాడు ఎంత మాత్రం కూడా చెడిపోడు. అట్లనే వ్యతిరేకంగా ఉన్నవాడు చెప్పలేదు. మీరు ఉన్నారా అమ్మ దేవునికి వ్యతిరేకంగా? హల్లెలూయా. ముందే ఎగిరిన చేతులు ఇప్పుడు లేదు. ఎప్పుడైనా మనం దేవునికి అనుకూలంగా మన ఆలోచనలు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అనుకూలంగా ఆలోచనలు ఉండాలి. ఎంత కష్టమైనా దేవుని మార్గంలో, ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ కష్టంలో దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆ ఇరుకులో, ఆ ఇబ్బందుల్లో దేవుడు మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా. నీకు ఆదరణ కలుగజేస్తాడు. ఒకవేళ సమస్తము దేవుళ్ళను కోల్పోయావా, మరలా తిరిగి కట్టించుటకు ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ ప్రయాణము విషయంలో జాగ్రత్త. ప్రయాణము చేసేటప్పుడు ఇంకా ఏదైనా రావచ్చు. హల్లెలూయా. ఒకసారి 6వ అధ్యాయమా చూడండి, అది మార్కు సువార్త. వచ్చిన తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి ఏమైపోయిందట? అణిగిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఆయన దేన్నైనా అణుగుగొట్ట సమర్థుడు. చెప్పండి, హల్లెలూయా. ఆయన వచ్చిందంటే ఏదైనా అణిగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తొందరపడి దేవుణ్ణి వేరే లెక్క అర్థం చేసుకోవద్దు. శిష్యులు తొందరపడి దేవుణ్ణి దయ్యం అనుకున్నారు. హల్లెలూయా. అదే రీతిగా నీ ఆత్మీయ స్థితిలో నువ్వు తొందరపడి దేవుడు నాకేం చెప్తలేడు, దేవుడు ఇట్లా అవుతుందా? అవుతుంది, లేకపోతే ఏం కాదు, అంత మంచిగానే ఉంటుంది. ఉంటేనే ఈ బాధలు ఎవరేమన్నా తుడుచుకున్నవారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇట్లా అవుతుందా? దేవునికి కళ్ళు కనబడతలేవా? దేవునికి నా కుటుంబం కనబడుతుందా? నా భర్త కనబడుతుందా? నా పిల్లలే కనబడుతుందా? ఎంత ధన్యుడు అమ్మను, నువ్వే కనబడతాయి. హల్లెలూయా. ఆయన కను దృష్టి నీ పైనే ఉంటే, నీ పిల్లల పైన, నీ భర్త పైన, నీ ఇంటి పైన ఉంటే నీకంటే ధన్యుడు ప్రపంచంలో ఎవరు ఉండడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన వస్తే అన్నీ అణిగిపోతాయి. ఆమేన్. ఆయన మన కుటుంబంలోనికి కావచ్చు, ఓడలోనికి కావచ్చు, హృదయంలోనికి కావచ్చు, రావాలి. హల్లెలూయా. వచ్చినప్పుడు కార్యం జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. రోజు దేవుడు మాట్లాడు. ఒకవేళ దూరంగా ఉంటే పిలువు, ఖచ్చితంగా వస్తాడు. నువ్వు ఒక్కదానివే ప్రయాసపడకు. అది సముద్రము, ఈదలేవు. హల్లెలూయా, హల్లెలూయా. మన సామెత ఏముంటది? సముద్రమే ఈదచ్చు కానీ చెప్పండి అమ్మా, సంసారం అవునా? కరెక్టేనా? కరెక్టేనా? అందరు ఆమెనంటారు. హల్లెలూయా. అదే నేను చెప్తున్నా, ఈది లేదని తెలుసు కాబట్టి అందులోనికి దేవుణ్ణి రాని. హల్లెలూయా. ఈది లేవని తెలిసి కూడా ప్రయత్నించకు, అలా పడి మునిగిపోతావు. హల్లెలూయా. ఆయన నీ దగ్గరికి రాని, నీ కుటుంబ జీవితంలోనికి, పిల్లల జీవితంలోనికి రాని, నీ వ్యక్తిగత జీవితంలోనికి రాని. ఆయన వస్తే అన్ని అణిచివేసి నీ మార్గాన్ని సముద్రం పైన సరళం చేస్తాడు. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
ఇదిగో దేవుని దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ ఏంటిదంటే ఆయన సముద్రం చీల్చమంటే చీల్స్తాడు, లేదు పడవగా తీసుకోమంటే తీసుకోపోతాడు. సబరుగా హల్లెలూయా. ఇజ్రాయెల్కి ఏమో చీల్చిండు, ఆమె శిష్యులనేమో పడవలనే తీసుకుపోయాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ కార్యాలు జరుగుతాయి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి రాజుల పుస్తకం 2వ రాజు 2వ అధ్యాయము 11వ వచనం. 2:11. వారు ఇంకా వెలుచు మాట్లాడుచుండగా అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. సుడిగాలి చేత ఆకాశమునకు అహరోణమాయను. చప్పట్లు కొడదాం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు వీరిద్దరు కలిసి నడుస్తూ ఉన్నారు. ఆమె హల్లెలూయా. ఎలీషా ఏలియా వీరు నడుస్తూ ఉంటుండగా చివరికి వారి సంభాషణ అంతా అయిపోయిన తర్వాత, హల్లెలూయా హల్లెలూయా, సంభాషణ అంతా అయిపోయిన తర్వాత ఎలీషాకు ఏదైతే చెప్పాలనో ఏలియా చెప్పిన తర్వాత, దేనికోసం ప్రయాసపడాలనో తెలిపిన తర్వాత, ఏది వెతకాలనో ఏది పొందుకోవాలనో, దేనిపైన ముఖ్యంగా మనసు ఉంచాలనో, ఏది పొందుకోవడానికి ప్రయాసపడాలనో, ఏది పొందుకోవడానికి వెంబడించాలనో, ఇవన్నీ అయిపోయిన తర్వాత హల్లెలూయా హల్లెలూయా, సుడిగాలి వచ్చి ఏలియాను తీసుకొని పోయింది. చప్పట్లు హల్లెలూయా. ఎప్పుడు ఆ చెట్టు కింద కూర్చొని నేను సత్తానికి నీకు రానులే. ఆమేన్ హల్లెలూయా. అంత సమాధానపరచబడిన తర్వాత చెప్పండి కదా ఆమేన్. మనం ఎప్పుడు చేరుతామో అంత సమాధానమైనప్పుడున్న తర్వాత హల్లెలూయా. మధ్యలోనే బహు భయపడతాం. ఆమేన్ హల్లెలూయా. అంత నెమ్మది పరిచిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత, ఇక చాలు ప్రభువా అన్న తర్వాత, హల్లెలూయా, దేవుని చిత్తం ఇక్కడి వరకు ఉన్నది, ఇక సరిపోతుంది అన్న తర్వాతనే పోకుంటూ ఆయన మామూలుగా వెళ్ళిపోలేదు. ఆయన పైన ఉన్నటువంటి 2 అభిషేకము హల్లెలూయా తన ముందు తరం వారికి ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. చెప్పండి కదా హల్లెలూయా. నిన్ను కూడా దేవుడు అట్లనే నడిపిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఈయన కూడా తొందరపడ్డాడు. ఎవరు? ఏలియా. ఏమన్నాడు? చేసిన సేవ చాలు కానీ తీసుకో. హల్లెలూయా. ఇట్లయితే ఎవడు చేస్తాడు ప్రభు? హల్లెలూయా. ఇట్లయితే ఎవడు ఉంటాడు ప్రభు? నన్ను తీసుకో నేను బాగా ప్రార్థన చేశాను. హల్లెలూయా. నేను చచ్చిపోతా అంటే అసలు సావే లేకుండా చేసింది. సపడు ఇప్పటి వరకు ఏలియా ఇంకా చచ్చిపోలే. అర్థమైందా? చచ్చిపోలే. ప్రాణాలతో తీసుకువెళ్ళి ఎప్పుడు చచ్చిపోతాడో కూడా తెలియదు. హల్లెలూయా హల్లెలూయా. ఏమో చనిపోయి తిరిగి వస్తే నమ్మిన వాడిని మాత్రం చనిపోకుండానే తీసుకుపోయాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. ఒక గాలి నిన్ను ఆటంకపరిస్తే ఇంకొక గాలి నిన్ను పైకి లేపుతుంది. హల్లెలూయా. ఆయన ఏ రేవుకు పోవాలనో ఆ రేవుకు ఏలియాను తీసుకుపోయింది ఆ గాలి. ఆమేన్. అదే గాలి ఎలీషాను మరలా ధైర్యపరిచింది, మరలా అభిషేకంతో నింపి తన ప్రయాణాన్ని ముందుకు సాగించింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నీకు ఎదురవుతున్న వ్యతిరేకమైనటువంటి గాలిని బట్టి నువ్వు భయపడకు. హల్లెలూయా హల్లెలూయా. ఆ గాలి తీవ్రతను బట్టి దేవుడు ఏది చేయాలో అది చేస్తాడు. నువ్వు టెన్షన్ పడకు. దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకోకు. ఇష్టం వచ్చినట్టు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకు, ఉండకు. హల్లెలూయా. ఎన్నోసార్లు చెప్తా, మొట్టమొదటిగా మన కోపం వచ్చేది ఎవరి మీద అంటే దేవుని మీదే. హల్లెలూయా కదా. ఎవరి మీద వస్తుందండి? ఏం చేసి నమ్ముకున్నామ్మా, నువ్వేం చేసినావు? ఎన్నిసార్లు చెప్పినా అది మానకపోతుంది. నీ అవసరం వచ్చినప్పుడు మాత్రం ఏం చేసింది అని దేవుని మీదకి వ్యతిరేకంగా చేస్తాం. హల్లెలూయా. నువ్వు ఒక మాటకి వింటే ఆయన కూడా ఒక మాటకే వింటాడు. ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ సేమ్ రియాక్షన్ ఉంటాయి. నువ్వు మంచిగా చెప్పినప్పుడు వింటే ఆయన కూడా చెప్పినట్టు వింటాడు. హల్లెలూయా. ఆయన నేర్పిస్తే నువ్వు ఏడ్చేదాకా ఆగవలసిందే కదా.
హల్లెలూయా. ఎందుకు ఈ బాధ? చెప్పినప్పుడు ఏంటి అయిపోతుంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఇగో ఆయన నమ్ముకుంటే ఎంత వ్యతిరేకం వచ్చినా కూడా నీ ప్రయాణం ఆశీర్వాదకరంగానే ఉంటుంది. నువ్వు బండ పైన అనగా క్రీస్తు పైన కట్టబడ్డావు. బండ నీళ్ళ కదిలేది కాదు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మార్గంలో ఉన్నా మధ్యలో బండ వస్తే ఆ నీళ్లు బండ పక్కకెళ్ళే పోవాలి కానీ హల్లెలూయా బండను చీల్చుకొని పోయే కథ ఎక్కడ లేదు. ఆమె అవసరమైతే మీదికెళ్ళి వెళ్ళిపోతే కావచ్చు, ఇది మీదికెళ్ళి వెళ్ళిపోయే బండ కాదు. ఆమె ఆ నీళ్ళ మీద నడిచే బండ. చబర్వత్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా ప్రభు మనల్ని నడిపించునుగాక. మన ప్రతి పరిస్థితుల్లో మన ఓడలోనికి, కుటుంబంలోనికి, ఆత్మీయతలోనికి నజరైనటువంటి యేసు క్రీస్తు దిగివచ్చునుగాక. అతి కృపతో ప్రభు మనల్ని నింపునుగాక. ప్రార్థన చేసుకున్న, కళ్ళు మూసుకున్న, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆదరణ లేక గాలి వాన చేత కొట్టబడిన దాన నీలాంజనంతో నీ పునాదులను వేసేదను, మరలా నేను నీ గోడలను కట్టించడం వాక్యం చదివిస్తుంది. కష్టపడి ప్రయాసం చేత కుటుంబ జీవితాన్ని, ఆత్మీయ స్థితిని ముందుకు కొనసాగింపలేక సముద్ర ప్రయాణం చేస్తూ కింద కాలు పెట్టలేక, ముందుకు వెళ్ళలేక, వెనుకకు తిరిగి చూడలేక కొట్టుమిట్టాడుతున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన నీ దగ్గరికి రావడానికి దేవుడు ఈ రీతిగా ఒక వ్యతిరేకతను లేపాడు. మరలా ధైర్యంగా ఉంటూ, మరలా ధైర్యం తెచ్చుకో అని బలపరచడం కోసం, మరలా నిన్ను కలుసుకోవడం కోసం, నీ దేవులోనికి, నీ కుటుంబంలోనికి, నీ ఇంట్లోనికి రావడం కోసం దేవుడే ఆ రీతిగా గాలిని రేపొచ్చు. నువ్వు తొందరపడి దేవుని అపార్థం చేసుకోకో. నువ్వు తొందరపడి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకోకో. ఆత్మహత్య ఆలోచనలు, భక్తి విడిచిపెట్టే ఆలోచనలు, దేవునికి దూరమైన ఆలోచనలు నువ్వు చేసుకోవద్దు. ఈ గాలి నీకు ఆశీర్వాదమే, దేవుని. ఆ గాలిని బట్టి దేవుడు నీ దగ్గరికి నడిచొస్తాడు, నీ ఇంట్లోనికి నడిచేస్తాడు, నీ కుటుంబంలోనికి నడిచొచ్చి ప్రతి గాలిని ఆయన అణిచివేయగలుగుతాడు. ప్రతి గాలిని అణిచివేయగలుగుతాడు. ఎంత ఎగసిపడినా అది నీ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. నీకు స్తోత్రంలో నీ రక్తాన్ని నీ ప్రజలందరి పైన యేసు నామంలో చదువుతున్నాను. ఆత్మీయ యాత్ర యేసు నామంలో సులువుగా మార్చబడునుగా. ప్రతి ఎదురుగాలు యేసు నామంలో నిర్మూలన పోవునుగాక. యేసు నామంలో అణిగి పోవునుగాక. నీ బిడ్డల దేవునిలోనికి, కుటుంబంలోనికి మీరు దిగవచ్చునుగాక. వారి ఉద్యోగంలోనికి, పనిపాటల్లోనికి, వ్యాపారంలోనికి, చదువుల్లోనికి, ప్రతి పరిస్థితిలోనికి యేసు నామములో మీరు దిగవచ్చునుగాక.